డిఎస్సీల పోస్టుల్ని, గిరిజన ఉపాధ్యాయుల డిఎస్సీల పోస్టుల్ని, గిరిజన ఉపాధ్యాయుల డిఎస్సీ పోస్టుల్ని. అవుట్సోర్సింగ్ వద్దు, అవుట్సోర్సింగ్ వద్దు, అవుట్సోర్సింగ్ వద్దు, అవుట్సోర్సింగ్ వద్దు. మాటలు మాకు వద్దు. చేయాలి 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 చేయాలి. స్పందించాలి 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 స్పందించాలి. మా న్యాయమైన సమస్యల వెంటనే, మా న్యాయమైన సమస్యల వెంటనే కావాలి 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 కావాలి. మాకొద్దు 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 మాకొద్దు. కావాలి 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 కావాలి. నా పేరు ఎం ఉషారాణి, ట్రైబల్ వెల్ఫేర్ లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ నిరసన చేయడానికి గల కారణం ఏమిటంటే మా జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. మేము ఇప్పుడు 1633 మంది మా పోస్టులు అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క డిఎస్సిలో మా పోస్టులు మినహాయించడం వల్ల మేమందరూ రోడ్డున పడుతున్నాము. మాకు చాలా తక్కువ జీతాలండి. 9,500 రూపాయల జీతాలు మేము చేస్తున్నాము. మేము కనీసము ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ గురుకులంలో మేము వర్క్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు డిఎస్సికి ఎలిజిబుల్ కాదు. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు గురుకులాన్ని నమ్ముకొని ఉన్నారు. నమ్ముకున్నప్పుడు వాళ్ళ యొక్క పోస్ట్ అనేది రోడ్డున పడిన తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది కదండి. కాబట్టి ప్రభుత్వము మెగా డిఎస్సి లో నుంచి మా పోస్టులు మినహాయించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమిటంటే మాకు ఇచ్చే ఒక 9,500 రూపాయల జీతంతో ఇంటి బాడుగులు సరిపోవడం లేదు, నిత్యావసరాలు సరిపోవడం లేదు. కానీ చాలని జీతాలతో మేము చేస్తున్నాము. కానీ ఇక్కడ కూడా రావడానికి మేము చాలా అప్పు చేసుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది. మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాము.